హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తిరుమల అర్చన టికెట్స్ దర్శనం వివరాలు, వాటి యొక్క సమయాలు, అదేవిధంగా అర్చన అంటే ఏంటిది, అదేవిధంగా ఈ టికెట్స్ అనేవి మనం ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఆన్లైన్లోనా లేకుంటే ఆఫ్లైన్లోనా, ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ కట్గా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూసేందుకైతే ప్రయత్నం అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అర్చన సేవ అంటే ఏమిటి, మీకు ఒక డౌట్ రావాలి ఇక్కడ. అర్చన సేవ అంటే ఏమిటి? అయితే అర్చన సేవ అంటే సుప్రభాతము తోమాల సేవ జరిగిన తర్వాత స్వామివారికి అర్చన చేస్తారు. అదేవిధంగా సహస్రనామ 1000 నామాలతో స్వామివారికి అర్చన చేస్తారు. దీన్ని సహస్రనామార్చన సేవ అంటారనమాట. అయితే ఈ సేవ ఎప్పుడు ఉంటుంది అంటే 4:30కు, అంటే ఉదయం 4:30కు ఆ టైంకి స్టార్ట్ అయితే అవుతుందన్నమాట. అయితే అక్కడ అర్చన కూడా తోమాల సేవలాగే స్వామివారి ముందు గంట సేపు కూర్చోబెట్టి సేవ చేస్తారనమాట. అంతసేపు తులసి పత్రములు, అంటే తులసి పత్రములతో ఉంటాయి కదమ్మా, తులసి ఆకులు, వాటితో స్వామివారి పాదాల దగ్గర అయితే పూజ చేస్తుంటారు. అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. అదేవిధంగా అలాగే అర్చన స్వామివారికి సహస్రనామాలు 1000 నామాలు చదువుతూ ఉంటారు. అలాగే ఈ సేవ అయిపోయాక స్వామివారికి నక్షత్ర ఆరతి తీస్తారనమాట. అదేవిధంగా ఈ సేవ కూడా మనకి మంగళ, బుధ, గురువారాలలో జరుగుతుంది. ఈ సేవ కూడా మనం ఆన్లైన్లో లేదా కొండపైన ఆఫ్లైన్లో లక్కీ డీపీలో మనం మాత్రమే ఈ టికెట్లు పొందగలము. లక్కీ డీపీలో మాత్రమే, మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. ఆన్లైన్లో కానీ అదేవిధంగా ఆఫ్లైన్లో కానీ లక్కీ డీప్ ఉంటుంది కదా, అందులో మాత్రమే ఈ టికెట్స్ మీరు పొందగలరు. అయితే ఇది డైరెక్ట్ మనము బుక్ చేసుకోవడానికి అయితే ఉండదు అనమాట. లక్కీ డీప్లో మాత్రమే ఈ టికెట్లు మనం పొందగలము. ఈ సేవ టికెట్లు పొందాలంటే ఆన్లైన్లో నెలకి సంబంధించి అన్ని రకాల సేవలు అన్ని రోజులకు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్లో పొందాలనుకుంటే మీరు సోమ, మంగళ, బుధవారంలో ఈ అర్చనకి గెలుపు, అంటే మీ యొక్క అదృష్టం బట్టి ఉంటుందన్నమాట. ఇది అంటే లక్కీ డీప్ ఉంటుంది కాబట్టి అందులో మీకు పేరు వచ్చిందనుకోండి, మీరు ఇక్కడ పాల్గొనవచ్చు. అదేవిధంగా రోజుకి 10 టికెట్స్ మాత్రమే ఉంటాయి. ఎక్కువ ఉంటాయి అనమాట, మనకు వేల టికెట్స్ అయితే ఉంటాయి. రోజుకు 10 టికెట్స్ మాత్రమే ఉంటాయి. ఈ సేవకు కూడా చిన్న పిల్లల్ని అలో చేయరు. కేవలం ఈ టికెట్ ఖరీదు ఎంత అంటే మనిషికి 220 రూపాయలు, అంటే ఒక మనిషికి 220 రూపాయలు, ఇద్దరికి కలిపి 440 రూపాయలు అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా మీకు ఇలాంటి వీటికి సంబంధించి ఇంకేమైనా డౌట్ కనుక ఉంటే కింద కామెంట్లో మాకైతే తెలియజేయండి. మీకు రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ.